వియర్స్, కవిత బాలాజీ హియర్. మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, వారాహి అమ్మవారు. ఈవిడ మనకు చాలా విపరీతమైన కష్టాలు ఉన్నప్పుడు మనకి ఆ కష్టాన్ని తొలగించడానికి చాలా మనకి వైబ్రేషన్స్ ఇస్తారు. మనం ఎప్పుడు బాగా కష్టాలు ఉన్నప్పుడు ఒక మంత్రాన్ని మనము జపించవచ్చు అన్నమాట. ఆ మంత్రం నేను మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ. ఓం కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృతాయై నమః. ఓం కిరి చక్ర రథారూఢ దండనాద పురస్కృతాయై నమః. ఒక 3 సార్లు, ఒక 9 సార్లు, ఒక 11 సార్లు, ఒక 108 టైమ్స్, 1001 టైమ్స్, అవన్నీ మీ ఇష్టం ఎన్నిసార్లు అనుకుంటారని చెప్పి. మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అనుకోవచ్చు. ఆవిడ తప్పకుండా కష్టాలు తీరుస్తారు. అంటే విపరీతమైన కష్టాలు ఉన్నప్పుడు మనము కాలభైరవుడిని, లక్ష్మీ నరసింహస్వామిని ఇట్లా పూజ చేస్తాం కదా, అట్లాగే విపరీతమైన ఏదైనా కష్టం ఉన్నప్పుడు అట్లాగే మనము వారాహి అమ్మవారికి కూడా పూజ చేసుకోవచ్చు. మనం బయటికి వెళ్ళి అర్చనలు, గుళ్ళకి వెళ్ళి విజిటింగ్ చేయలేనప్పుడు, ఇంట్లో కూర్చుని పెద్ద పెద్ద పూజలు చేయలేనప్పుడు ఇంట్లో కూర్చుని ఈ మంత్రాన్ని మనము జపించుకుంటూ ఉండొచ్చు. లేకపోతే అట్లా కంటిన్యూస్గా వీడియో ఆన్ చేస్తే అమ్మవారిని చూడొచ్చు, ఇంకా ఈ మంత్రం రిపీట్ అవుతూ ఉంటుంది. నేను ఇంకొకసారి ఆ మంత్రాన్ని నేను ఉచ్చరిస్తాను, మీరు రాసుకోండి, లేకపోతే యూ కెన్ రికార్డ్ ఇట్. ఓం కిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓం కిరి చక్ర, అది మీరు అర్థం చేసుకొని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు మనసులో అనుకోవచ్చు, లేకపోతే గట్టిగా కూడా మీరు మెడిటేషన్ చేస్తూ చేసుకోవచ్చు. కూర్చుని ఆసనం వేసుకొని గట్టిగా చెప్పుకుంటూ ఈ శ్లోకాన్ని పాడుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా అండి. మీకు ఈ వీడియో నచ్చి మీరు ఈ వీడియో చూసి కమెంట్స్ రూపంలో మీరు ఈ మంత్రాన్ని ఒక్కసారి కమెంట్స్లో రాశారు అంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇంకా నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను మీరు రెస్పాన్స్ ఇచ్చినందుకు. ఇంకా నాకు ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి ఒక ఎంకరేజ్మెంట్ అవుతుంది. అయితే మీరు కమెంట్స్ రూపంలో తప్పకుండా పెడతారని చెప్పి నేను ఆశిస్తూ ఐఎమ్ టేకింగ్ లీవ్. Kavita Balaji here. Like, share and subscribe my channel. Thank you. Thanks for watching.